ఫంక్షన్ ఉంది, దర్శనాలు ఉన్నాయి, లేకుంటే ఏదేదో ఉంది, నాకు పీరియడ్ ఆగిపోవాలి, లేదంటే పీరియడ్ రావాలి, ఏదన్నా ఒక ట్యాబ్లెట్ చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ట్యాబ్లెట్స్ మీరు వాడకూడదు. ఒక న్యాచురల్గా జరుగుతున్న దాన్ని అలాగే జరగనివ్వండి. WHO లాంటి రీసెర్చ్లు కూడా వీటి గురించి చెప్పాయి. PMS సిమ్టమ్స్ ఎక్కువైపోవడం కానీ, ఈవెన్ యాంగ్జైటీ, డిప్రెషన్, నాజియా ఇట్లాంటివి ఎక్కువ అవడం, పీరియడ్సే డిస్టర్బ్ అయిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కలుగుతాయి. సింథటిక్ హార్మోన్స్ జోలికి వెళ్ళకండి. బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి కూడా ఎక్కువ అవడానికి రిస్క్ ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గర్భసంచి అనేది మన ఆడవాళ్ళకి మూలం. అదేం పనికిరానిది కాదు, ముందుకు వెనక్కి వచ్చి ఆపేసుకునేది కాదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే డిస్టర్బ్ చేయకండి. పీరియడ్ రాక ఇబ్బంది పడుతూ ఒక పీరియడ్ కనిపిస్తే వావ్ గుడ్ న్యూస్ అనే స్టేజ్లో ఉన్నారు ఒక్కొక్కరు. మీరు న్యాచురల్గా వస్తున్న దాన్ని దయచేసి డిస్టర్బ్ చేయకండి. అండ్ PCOD, మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్ ఉన్నవాళ్ళు, ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు దయచేసి మీరు రాత్రి 10కే నిద్రపోయేటట్లు చూసుకోండి. 10 నుంచి 2 గంటలు నిద్రపోయేటట్లు చూసుకోండి. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎప్పుడైనా కూడా మెంటల్ హెల్త్కి ఎక్కువ రిలేట్ అయ్యింది. మీరు ఎంత ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి ఉండే కొద్దీ మీకు మెన్స్ట్రువల్ సైకిల్ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఫుడ్ కంట్రోల్ ఎనఫ్. ఇది కొన్ని నెలలు ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మంచిగా వచ్చేవాళ్ళు దయచేసి డిస్టర్బ్ చేసుకోకండి ఇలాంటి టాబ్లెట్స్ వేసుకొని.